వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా తన రాజకీయ ప్రత్యర్థులతోనే కాకుండా ఇండైరెక్ట్గా వ్యవస్థల్లో ఉన్న వాళ్ళతోనూ అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ అందరితోనూ ఫైట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ తీసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎక్స్, వై, జెడ్ అండ్ వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు ఈ మధ్య దేశంలోనే అత్యున్నత వ్యవస్థల్లో అత్యున్నత స్థానంలో పనిచేసిన వాళ్ళ రాజకీయ కమెంట్లు చూసినా కూడా వాళ్ళు ఇంటర్నల్గానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి రాజకీయం చేసి ఉండొచ్చు మనం ఒక అంచనాకు రావచ్చు. డైరెక్ట్గా కనిపించే ప్రత్యర్థులు కొందరు, కనిపించని ప్రత్యర్థులు కొందరు, ఇప్పుడు చివరికి కుటుంబ సభ్యులు అనబడే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మూకుమ్మడిగా ఫైట్ చేస్తూ ఉన్నారు అనే కంటే కూడా ద్వేషం నింపుతూ ఉన్నారు, జగన్ను బద్నాం చేయాలనుకుంటున్నారు అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు ఇటువంటివి చేసే కొద్దీ నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మరింత మంచి జరగచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ మరింత కన్సాలిడేట్ అవ్వచ్చు. అండ్ న్యూట్రల్ పీపుల్లో కూడా అరే ఏంటి జగన్ 2 ఏళ్ళు అయింది కదా అధికారానికి దూరమై, ఇంకా జగన్ మీదే జగన్ నామస్మరణ ఏంటి, ఎలా అధికారంలోకి వచ్చారనే కదా పక్కన పెడితే మొత్తం మీద వీళ్ళకి అధికారం వచ్చింది. మరి వీళ్ళు ఏం చేశారో అన్నది జనానికి చెప్పుకోవాలి కానీ ప్రతిరోజు జగన్ ఇది అని చెప్పి ఏంటి ఇదంతా అని. అండ్ ఇప్పుడు కుటుంబ సభ్యుల రూపంలో వాళ్ళు వచ్చి లేఖలు విడుదల చేస్తూ ఉన్నా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళ వైపు ఎక్కడ న్యాయం ధర్మం కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళు చిమ్మే ద్వేషం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గానే. ఎవరికి వాళ్ళు అనుకుంటారు కదా, ఏ అన్నైనా వాళ్ళ అక్కకో చెల్లికో వాళ్ళ అవ్వయ్యే వయసులో కూడా, అక్కకో చెల్లికో పెళ్ళైన 30 ఏళ్ళ తర్వాత కూడా వీళ్ళు సంపాదించిన ఆస్తిలో వాటాలు ఇవ్వాలి అని చెప్పి అడిగితే ఏం ధర్మం ఏం న్యాయం అని చెప్పి ఎవరైనా అంటారు కదా. తండ్రి తన గౌరవాన్ని, తన హుందాతనాన్ని, తన బాధ్యతను నిర్వర్తించుకుంటూ ఇంకా అదే ఆడబిడ్డ కదా అని చెప్పి రూపాయి ఎక్కువే ఆడబిడ్డకు వంచిన తర్వాత అటు కొడుకు ఇటు కూతురు ఎవరికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఆ క్రమంలో కష్టాలు పడే వాళ్ళు కష్టాలు పడ్డారు, ఎన్నో ఫేస్ చేయాల్సిన వాళ్ళు ఎన్నో ఫేస్ చేశారు జగన్ గారు లాంటి వాళ్ళు. సరే ఇప్పుడు ఆయన మంచిగానే సంపాదించుకున్నారన్న తర్వాత దాంట్లో నాకు హక్కుగా రావాలి, వాట రావాలి అంటే హక్కుగా వస్తే కోర్టులు పోతే వస్తుంది. కానీ న్యాయమో ప్రేమనో ఆప్యాయత చూపించి అన్ని ఇవ్వాలి అంటే అన్ని ఇవ్వాలి, అది వేరే విషయం. సో ఈ విషయాన్ని బయటకు వచ్చేసి రచ్చ చేసి రకరకాలుగా ఏదో చెబుదామంటే ఎవరికి అవసరం? ఎవరైనా కనుక ఏం ఆలోచిస్తారు? పెళ్ళైన 30 ఏళ్ళ తర్వాత ఎవరిస్తారు అంటారు, అవ్వయ్య వయసులో ఎవరిస్తారు అంటారు. ఏదైనా బై డిఫాల్ట్ సింపుల్ కదా. ఇప్పుడు జగన్ మీద ద్వేషం నింపి సో ఆ ద్వేషపు చలిమంటల్లో ఏమంటారు, ఆ ద్వేషపు మంటల్లో మనం చలి కాంచుకోవచ్చు అని కొద్ది రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నా, వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా అరే ఇది ధర్మం, బయటకు జగన్ మీద ద్వేషం చెప్పవచ్చు, లోపల వాళ్ళ మనస్సాక్షి చెప్పాలి ఇది ధర్మం కాదని. సో ఏ విధంగా చూసినా జగన్ మీద వీళ్ళంతా హేటెడ్ చూపించే కొద్దీ జగన్ అభిమానించే వాళ్ళు కన్సాలిడేట్ అవ్వడమే కాకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పాజిటివ్ అభిప్రాయం కలగడం గ్యారంటీ. వీళ్ళు చిమ్మే ద్వేషంలో కనుక నిజం ఉంటే జగన్కి చెడు జరగచ్చు, జగన్కి డ్యామేజ్ జరగచ్చు. కానీ వీళ్ళు చిమ్మే ద్వేషం అధర్మమైనప్పుడు, ఇది ఒక అన్యాయమైనప్పుడు జగన్కి దానివల్ల పాజిటివే ఉంటుంది. వీళ్ళు ఎంత చిమ్మితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఏమైనా దాన్ని నమ్మే పరిస్థితి ఉంటుందా? నమ్మాలంటే కనీసం ధర్మం న్యాయం కనిపించాలి కదా, ఎక్కడైనా కనిపించాలి కదా. సో వీళ్ళు ఫ్రస్ట్రేషన్తోనూ ఇంకేదైనా కారణాలతోనూ జగన్ని ఎంత బద్నాం చేయాలనుకుంటున్నారో అటువైపు వాళ్ళు అంత బద్నాం అయిపోయి జగన్కి మంచి జరుగుతుందని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది. మరి వాట్ నెక్స్ట్ అనే దానికి కాలం సమాధానం అయితే చెప్పాలి. బట్ పాపం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాబోయ్ రాజకీయాల్లోకి వచ్చి ఆయన కొత్తగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కనిపించే శక్తులు, కనిపించని శక్తులు, రకరకాల వ్యక్తులు అందరితో ఫైట్ చేసి
ఇందరిని ఎదుర్కొని కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ తనను ఏ పార్టీ ఒంటరిగా ఎదుర్కోలేదు అనే అంత భయాన్ని కలిగించడం మామూలు విషయం కాదు. నిజంగానే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఫైటర్ అబ్బా.